హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. న్యాచురల్ సైకిల్లో ఏ టైంలో భర్త భార్య కలిస్తే ప్రెగ్నెన్సీకి అవకాశం మ్యాక్సిమం ఉంటుంది, డేస్ లాగా మనం చూసుకోవాలి అంటే ఎలా క్యాల్కులేట్ చేయాలన్న దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇటువంటి పీరియడ్ మనం క్యాల్కులేట్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా లేడీకి రెగ్యులర్ సైకిల్స్ ఉండాలండి. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఈ పీరియడ్ క్యాల్కులేట్ చేయడం కష్టము అండ్ ఇట్ విల్ బి రాంగ్ కూడా అవుతుంది అనమాట. వెన్ ఐ సే రెగ్యులర్ సైకిల్స్, ఎంతోమంది లేడీస్ ఏమనుకుంటారంటే ప్రీవియస్ మంత్ లెటర్స్ 28కి పీరియడ్ వచ్చింది, ఈ మంత్ కరెక్ట్గా 28కి వస్తేనే రెగ్యులర్, ఒక 1-2 డేస్ అటు ఇటు అయినా కూడా పీరియడ్ ఇర్రెగ్యులర్ అన్నట్టు అంటుంటారండి. కానీ అలా ఉండదు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సైకిల్లో. మేము ఏమంటామంటే తీసుకునేది సైంటిఫిక్గా 21 నుంచి 35 డేస్ మధ్యలో అటు ఇటు అయినా కూడా విత్ ఇన్ దిస్ టైం ఫ్రేమ్ తనకు పీరియడ్ వస్తుందంటే మాత్రం దాన్ని రెగ్యులర్గానే మేము కన్సిడర్ చేస్తాం. అంటే ఒక లేడీకి 32 డేస్కి ఒకసారి రావచ్చు, కొంతమందికి 25 డేస్కి ఒకసారి రావచ్చు పీరియడ్. వీళ్ళందరూ 21 to 35 మధ్యలోనే ఉంది కాబట్టి అవి రెగ్యులర్ సైకిల్స్గానే కన్సిడర్ చేస్తాం. రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో ఈ డిఫరెన్సెస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కొంతమందికి 25 డేస్కి ఒకసారి వస్తుంది, కొంతమందికి 35 డేస్కి ఒకసారి వస్తుంది? ఎగ్ పెరిగి విడుదల అవ్వడానికి ఒక్కొక్క లేడీలో ఒక్కొక్క టైం పీరియడ్ పడుతుంది. కొంతమందికి 10 డేస్కే ఎగ్ పెరిగి విడుదల అయిపోవచ్చు, కొంతమందికి ఇదే 20 డేస్ టైం పట్టచ్చు. ఎగ్ విడుదలైన తర్వాత మాత్రము ల్యూటియల్ ఫేస్ అంటాం, ఈ లాటర్ పార్ట్ని సైకిల్లో. ఆ ల్యూటియల్ ఫేస్ ఎక్కువగా 14 డేస్ దగ్గరే కాన్స్టెంట్ ఉంటుంది. ఒక లేడీ ఎవరికైతే 10th డేనే రిలీజ్ అయిపోయింది అనుకోండి ఎగ్, సో ఆ నెక్స్ట్ 15 డేస్లో తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే పీరియడ్ స్కిప్ అవుతుంది, లేదు అంటే పీరియడ్ వస్తుంది. అదే ఇంకొక 35 డేస్ సైకిల్ ఉన్న లేడీకి ఏమవుతుందంటే డే 20 దగ్గర రిలీజ్ అవుతుంది ఎగ్. సో రిమైనింగ్ 15 డేస్లో తనకు ప్రెగ్నెన్సీ ఉన్నట్టయితే స్కిప్ అవుతుంది, లేదు అంటే తన యూజువల్ 35 డేస్ దగ్గర పీరియడ్ అన్నది వచ్చేస్తుంది. సో మీ సైకిల్ లెంత్ ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వండి. నేను ఎక్కువగా ఉండే సైకిల్ లెంత్ గురించి ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద లేడీస్కి 28 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుంది. సో ఆ 28 డేస్ నుంచి మీరు మైనస్ చేయండి, 14 డేస్ మైనస్ చేయండి. 14 డేస్ మైనస్ చేస్తే మీకు వచ్చే రిజల్టెంట్ నెంబర్ 14. దానికి ఒక 2 డేస్ మైనస్ అండ్ 2 డేస్ ప్లస్, అంటే 14 నుంచి మైనస్ చేస్తే డే 12, యాడ్ చేస్తే డే 16. సో ఈ డే 12 to డే 16 మధ్యలో మీరు ట్రై చేస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఐ విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్ ఆల్సో, 30 డేస్. సో ఇప్పుడు 30 నుంచి కూడా మీరు మళ్ళీ 14 మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు వచ్చే నెంబర్ 16. దాంట్లో అగైన్ మైనస్ ఆర్ ప్లస్ 2 చేస్తే సో యూ ఆర్ గెట్టింగ్ యువర్ డే 14 to డే 18. సో ఈ టైం పీరియడ్లో భర్త భార్య కలిస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. ఈ -2 + 2 ఎందుకు మాట్లాడతాము అంటే ఆ మిడ్ సైకిల్ దగ్గర ఎగ్ అన్నది రిలీజ్ అయిన తర్వాత ఎగ్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి, సమ్వేర్ 12 to 24 hours ఆ ఏరియాలో ఉంటుందన్నమాట. అదే కణం ఎంత టైం వరకు బతికుంటుందంటే, కణాలు గర్భసంచిలో పడిన తర్వాత కణాల లైఫ్ స్పాన్ యూజువల్గా అరౌండ్ 24 to 48 hours దాకా ఉంటుంది. అండ్ కొన్ని కణాలు గర్భసంచి ముఖ ద్వారా మూతి సర్విక్స్లో ట్రాప్ అయినవి, మ్యూకస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి కూడా ఫుడ్ వస్తూ ఉంటుంది, స్పర్మ్స్కి న్యూట్రిషన్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ లిటిల్ లాంగర్ లైఫ్ స్పాన్ అప్ టు 72 hours కూడా బతికి ఉండొచ్చు. ఈ స్పర్మ్ లైఫ్ స్పాన్, ఎగ్ లైఫ్ స్పాన్ మనకు ఓవర్లాప్ అయ్యేటట్టు ఈ 3 to 4 days ఇంటర్వెల్ అనేది డ్రా చేస్తాం. అందుకనే ఈ బెస్ట్ టైం ఆ టైంలో ట్రై చేసినట్టయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ మీకు చాలా లెవెల్ వరకు మ్యాక్సిమమ్స్ అవుతాయి. థ్యాంక్ యూ.